ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులపై ఉపాధ్యాయులు ఎక్కువ శ్రద్ధ చూపే అవకాశం ఉందని ప్రభుత్వ టీచర్లే ఉత్తమమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి మెరుగ్గా ఉందని, ప్రతి 18 మంది విద్యార్థులకు ఒక టీచర్ అందుబాటులో ఉండగా ప్రైవేట్ పాఠశాలల్లో 25 మందికి ఒకరే ఉన్నారని అన్నారు. పార్వతీపురం మాన్యం జిల్లా బామినిలోని ఏపీ మోడల్ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మద్యం షాపుల వద్ద డ్యూటీలు వేసి గత ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమానించిందని, కానీ కూటమి ప్రభుత్వం టీచర్లకు గౌరవం ఇస్తోంది. మెగా డిఎస్సి ద్వారా వేలాది మంది నూతన ఉపాధ్యాయులను నియమించామని చంద్రబాబు తెలిపారు. ఇక రాష్ట్రంలోని విద్యార్థులు విదేశీ విద్యకు దూరం అవ్వకూడదనే లక్ష్యంతో కలలకు రెక్కలు అనే సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లుగా సీఎం ప్రకటించారు. ఈ పథకం కింద విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునే విద్యార్థులకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా పావలా వడ్డీకే రుణంగా అందిస్తున్నామని హామీ ఇచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నాలో వచ్చే ఎనర్జీ ఏ కార్యక్రమంలో కూడా రాదని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే అందరికీ నమస్కారాలు. నేడు మనం అద్భుతమైన ప్రశాంతమైన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఈ వాతావరణం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ప్రపంచానికే ఒక నమూనాగా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతమే కాదు, ఇక్కడ ఉండే గిరిజనుల మనసు కూడా స్వచ్ఛమైనది. మీరు చూపించే అభిమానం అదే మాదిరిగా ఈరోజు ప్రేమ ఎక్కడా దొరకదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను చూసినప్పుడు నాకు అనిపించింది, క్లాస్ రూముల్లో పోయి చూసి వచ్చాను, కౌన్సిలింగ్ చూశాను. ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ చూస్తే మా రాజకీయ నాయకులు కూడా ఇంత పర్ఫెక్ట్గా కండక్ట్ చేయలేరు. పిల్లలే బ్రహ్మాండంగా మీటింగ్ కండక్ట్ చేయడమే కాకుండా డెమాన్స్ట్రేషన్ కూడా చూస్తే పిల్లలు ఆడపిల్లల రక్షణ కోసం మీరు చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. ఎవడైనా మీ జోలుకు వస్తే తాట తీస్తారని ప్రగాఢమైన విశ్వాసాన్ని కల్పించారు. దానికి చాలా సంతోషం. ఇలాంటి ఒక మంచి మీటింగ్ని ఇక్కడ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అందరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు.